ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాం. నేర్చుకోవాల్సిన మరొక పాఠం ఏంటంటే, బ్రతికి ఉన్నటువంటి చేప ప్రవాహానికి ఎదురు ఎదగలిగిద్ది. చచ్చిన చేప ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటుంది. ఎందుకు ఎదురు ఎదగలుగుతుంది? ఎందుకు అది ఎదురు ఎదగలుగుతుంది అంటే, దానిలో దేవుడు జీవం ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. దానిలో శక్తిని ఇచ్చాడండి. చేప చిన్నదే కదా, చిన్నదే, కానీ దానిలో దేవుడు ఏముంచాడు? జీవాన్ని ఉంచాడు, శక్తిని ఉంచాడు, బలమును ఉంచాడు. మనము కూడాను బలహీనులమే. మనము కూడాను ఒకప్పుడు ఎందుకు పనికిరాని వారమే, నిష్ప్రయోజకులమే. కానీ యేసయ్య మనలోనికి వచ్చిన తర్వాత మనలో ఏముంచాడండి? జీవాన్ని ఉంచాడు. ఒకప్పుడు చచ్చిన వారము, ఇప్పుడు క్రీస్తులో తిరిగి జన్మించిన వారం, పుట్టిన వారం, బ్రతికిన వారం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తండ్రి తప్పిపోయిన కుమారుడు మరలా బుద్ధి వచ్చినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నా అంటే, ఈ నా చిన్న కుమారుడు తప్పిపోయి దొరికెను, చనిపోయి బ్రతికెను. చనిపోయి మరలా బ్రతికాడు. అంటే చచ్చిపోవడం అంటే మీరు మీ అపరాధముల చేత, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా దేవుడు మనల్ని క్రీస్తుతో కూడా మరలా బ్రతికించాడు అంటాడు. ఇప్పుడు మనం జీవం పొందాము, శక్తి పొందాము. మీరు పైనుండి శక్తి పొందే వరకు యెరూషలేములోనే ఉండి కనిపెట్టుకోనండి. ఇప్పుడు ఏం పొందుకున్నామండి? శక్తి పొందుకున్నాం. మనం అందరూ ఏం పొందుకోవాలి? శక్తిని పొందుకోవాలి. ఎవరైతే తిరిగి జన్మించారో వారు బాప్తిసం పొందిన వారు, జీవముతో నింపబడిన వారు, మరణములో నుండి జీవములోనికి వచ్చి ఉన్నారు కదా. మన పితరులు ప్రార్థన చేశారు, తమసోమా జ్యోతిర్గమయ, అసతోమా సద్గమయ, మృత్యుర్మా అమృతంగమయ. అంటే అర్థం ఏంటి? మేము చీకటిలో ఉన్నామయ్యా, మమ్మలను వెలుగులోనికి నడిపించు భగవంతుడా. మేము మరణములో ఉన్నామయ్యా, మమ్మలను జీవములోనికి నడిపించు దేవా. అసత్యములో ఉన్నామయ్యా, సత్యములోనికి మమ్మల్ని నడిపించు ఓ భగవంతుడా అని వారు తపస్సు చేశారు. యేసుప్రభు వారు దానికి ఏం సమాధానం చెప్పారు? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. దేవునికి మహిమ కలుగును గాక. నేను లోకానికి వెలుగై ఉన్నాను. దేవునికి స్తోత్రం. మనము క్రీస్తులో తిరిగి జన్మించినట్లయితే అక్కడ వాక్యం సెలవిస్తుంది, ఎవరైనాను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వారు నూతన సృష్టి. ఒకప్పుడు తల్లి గర్భంలో నుంచి మనము పుట్టాం, సృష్టించబడిన వారము. ఇప్పుడు క్రీస్తులో నూతన సృష్టి, మరలా సృష్టించబడ్డాము. అప్పుడు తల్లి గర్భంలో నుంచి పాపముతో పుట్టాం, ఇప్పుడు క్రీస్తులో పాప రహితులముగా మనందరూ పుట్టాం. దేవునికి మహిమ కలుగును గాక. మనం జీవంతో ఉన్నాము, ఆ తర్వాత మనము శక్తితో నింపబడిన వారు. ఎవరైతే మారు మనసు పొందారో, బాప్తీసం పొందారో, ఒకసారి చేతులెత్తి స్తోత్రాలు చెబుతారా? నేను బాప్తీసం పొందాను, నీటి బాప్తీసం పొందాను అన్న వాళ్ళు 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇంకా బాప్తీసం పొందని వారు ఒక్కరోజైనా ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే ఆలస్యం అమృతం. ఆలస్యం చేస్తే అమృతం విషమైద్ది అంటారు కదా. ఎట్లాగే విషమైద్దయ్యా అంటే, ఆలస్యం చేస్తే అవకాశము మరలా రాదు. ఒకసారి అవకాశం వచ్చి నీ తలుపు తట్టినప్పుడు నువ్వు వెంటనే ఏం చేయాలి? తలుపు తెరవాలి. మరలా అవకాశాలు వచ్చి తలుపు తట్టవు. నీకు అవకాశం దేవుడు ఇచ్చాడు. మారు మనసు పొందు, ఇప్పుడే నీవు రక్షణ పొందు, బాప్తిసం పొందు, సంఘంలో చేర్చబడు, ఆయన శరీరము, ఆయన రక్తము తీసుకోవాలి, ఆయన బలత చేరాలి, జీవాహారం పుచ్చుకోవాలి. ఒకవేళ వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటే
మరలా మనం పొందుకుంటామో పొందుకోలేదో తెలియదు కదండి. ఈ రోజున ఇంట్లోంచి బయటికి వెళ్ళిన వారు మరలా తిరిగి ఎప్పుడు వస్తారో తెలియదు. కోరమండల్ ఎక్స్ప్రెస్ ఎక్కారు ఎంతమంది? 200 మంది కంటే ఎక్కువ మంది. మేము రేపు ఉదయం తెల్లవారితే చెన్నైలో దిగుతాము, లేకపోతే పలానా చోట దిగుతాం అని కలలు కంటూ ఎక్కారు కానీ ఇంకా దిగల కదా. ఎక్కారు కానీ ఆ ట్రైన్లో ఎక్కారు కానీ ఆ ట్రైను ఆగాల్సిన చోటుకి గమ్యం చేరలేదు, దిగాల్సిన చోటుకి వెళ్ళలేదు, దిగలేదు. అక్కడంట ఆ చనిపోయిన వాళ్ళ శవాలన్నీ తీసుకొచ్చి ఆ స్టేషన్ దగ్గరలో ఒక స్కూల్ ఉంటే ఆ స్కూల్లో పడేశారంట అండి. స్కూల్లో వేసవి సెలవులు కదా, ఖాళీగా ఉంది, తలుపులు తీసేశారు. ఆ స్కూల్లో ఆ గదుల నిండా శవాలు పడుకోబెట్టారంట. మీ బంధువులు ఎవరన్నా ఇంటికి ట్రైన్ ఎక్కిన వాళ్ళు మరలా రాలేదా అంటే రాలేదు. వచ్చి చూడండి, మీ వారందరి ముఖాలు చూడండి, మీ సంబంధించిన వాళ్ళు ఎవరున్నారో చూడండి అని అందరూ వచ్చి ఆచూకీ కోసం వెతుకుతూ ఉన్నారంట. వెళ్తూ ఉంటే ఒక శవాన్ని దాటి వెళ్తున్నారంట. ఆ చనిపోయినటువంటి వ్యక్తి అనుకుని అక్కడ పడేశారు. అతనిలోనికి ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు పడిపోయాడు, తలకు దెబ్బ తగిలింది, కోమాలోకి వెళ్ళిపోయాడు. కానీ దేవుని దయ వల్ల కోమాలో నుంచి బయటకు వచ్చాడు. కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ ఎవరున్నారు? అందరూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరన్నా వచ్చి సహాయం చేస్తారా అని చూస్తున్నాడంట. చూస్తూ ఉంటే శవాలు వెతుక్కోవడం కోసం వచ్చారు. వచ్చిన వాళ్ళని గబిక్కిని లేచి కాలు పట్టినాడంట. ప్రాణం వచ్చింది, ప్రాణం వచ్చింది. ఎవరన్నా బయట లేవలేకపోతున్నాడు, వెళ్ళలేకపోతున్నాడు. ఆ వచ్చిన ఆయన వెతుక్కుంటున్నాడు, ఎవరి ముఖం ఎవరని చూసి వెతుక్కుంటున్నాడు. గబిక్కిని కాలు పట్టుకున్నాడంట. ఆయన తుల్లిపడడానికి ఏం చేయాలి? అయ్యా నాకు ప్రాణం ఉందయ్యా, నన్ను తీసుకెళ్ళండి, బతికించండి అయ్యా. వెంటనే 2 పిలుచుకొచ్చి అయ్యా చూడండి ఈయనకి ఎట్లాగా ఉందండి. పట్టుకొని చూస్తే గుండె కొట్టుకుంటాం, నాడి ఉంది. వెంటనే అంబులెన్స్ పిలిపించి ఎక్కించి హాస్పిటల్ తీసుకెళ్తే నయమై సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, వారందరూ సంతోషంగా వెళ్దాం అనుకున్నారు కానీ వెళ్ళలేకపోయారు. మన ప్రయాణం సాగుతూ ఉంది. ఈ ప్రయాణం ఎంతవరకు సాగిద్దో అది నడిపించేవాడి చేతిలో ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బాప్తిసం పొందాలి, మనం సంఘంలో చేర్చబడాలి, బలలో పాల్గొనాలి. ఇంకా మనము ఆత్మీయ జీవితంలో నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ఇదిగో దీనిలో జీవం ఉంది కనుక ఇప్పుడు మనకేం కావాలంటే జీవం మాత్రమే కాదు కానీ శక్తి కావాలి. ఈ రోజున ఉపవాస ప్రార్థనకి రావాల్సిన వాళ్ళందరూ కొంతమంది రాలా. ఎందుకని అక్క నువ్వు రాలేదు అంటే ఏందో నాయన పేనం బాగోలా కదా. ఎందుకని రాలేదంటే ఏం బాగలేదండి, పేనం బాగోలేదా? పేనం ఉందా లేదా? పేనం ఉంది కానీ పేనం బాగోలా కదా. మనకేం కావాలి ఇప్పుడు? పేనం ఉంది కానీ జీవం ఉంది కానీ శక్తి కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ శక్తితో మనం నింపడతామో అప్పుడు మనం ఎదురీదగలుగుతాం. దేవునికి స్తోత్రం. జీవం శక్తి లేకపోతే ఒడ్డున అక్కడక్కడ ఏదో నాసు పీసు అది తింటూ ఉంటారు. కానీ ప్రాణం శక్తి ఉంటే ఎదురీదగలిగి వెళ్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో ప్రవాహాలు వస్తూ ఉంటాయి, నీ మీదకి కొన్ని వరదలు వస్తూ ఉంటాయి, కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, తుఫాన్లు వస్తూ ఉంటాయి, ఎదురుగా బలమైనటువంటి నీటి ప్రవాహాలు వస్తూ ఉంటాయి. సమస్యలు, కష్టాలు, కన్నీరు, దుఃఖము, అనారోగ్యం, శోధన, వేదన, రోదన ఏదొచ్చినా సరే ఎదురెదగలగాలంటే మనకేం కావాలండి? శక్తి కావాలి. ఆ పై నుండి శక్తిని పొందే వరకు మనం కనిపెట్టుకోవాలి. జీవముతో దేవుడు మనం ఎందుకు ఉంచాడంటే శక్తిని పొందుకున్నట కోసమే. దేవునికి స్తోత్రం. ఎంతమంది నేను పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డానన్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇంకా నేను ఆత్మతో నింపబడాలి ప్రభా, శక్తితో నింపబడాలి. కొన్నిసార్లు నేను కృంగిపోతున్నాను, కొన్నిసార్లు నేను భయపడుతున్నాను, కొన్నిసార్లు దుఃఖపడుతున్నాను, కొన్నిసార్లు విశ్వాసం కోల్పోతున్నాను, కొన్నిసార్లు నేను జారిపోతున్నాను, కొన్నిసార్లు పడిపోతున్నాను, కొన్నిసార్లు వెనకబడతా ఉన్నాను. నడుస్తున్నాను కానీ వెనకబడుతున్నాను. కారణం ఏంటంటే ఆ శక్తి నీలో సంపూర్ణంగా లేదేమో. వరద ఎక్కువ రాగానే నువ్వు ఈదలేకపోతున్నావేమో, ముందుకి
సాగలేకపోతున్నావేమో కదండి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఏ సమస్య వచ్చినా సరే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించను గాక. చెరసాలలో బంధించారు పేతురు గారిని. ఏం చేస్తున్నాడండి ఆయన? చెరసాలలో ఏం చేస్తున్నాడు ఆయన? చెరసాలలో నిద్రపోతున్నాం. పోలీస్ స్టేషన్కి ఒకసారి వెళ్తే మీకు నిద్రపట్టేది అసలు ఏమండి? వెళ్ళొచ్చినా కానీ మన ఇంట్లో మనకు నిద్ర పట్టదు కదా. పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తే నిద్ర పట్టదు, కోర్టుకి వెళ్ళొస్తే నిద్ర పట్టదు, అవునా? తగాదా వస్తే నిద్ర పట్టదు, గొడవ వస్తే నిద్ర పట్టదు, రావాల్సిన డబ్బులు రాకపోతే నిద్ర పట్టదు కదా, మనం కోరుకుని జరగకపోతే నిద్ర పట్టదు. కానీ చెరసాలలో సైనికుల మధ్యలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎవరు వచ్చి లేపుతున్నారు? దేవదూత వచ్చి, ఓ పేతురు లే, దైవజనుడా లే, ఇదిగో దేవుడిని కొరకు సంఖ్యలు త్రెంచివేశాడు, చెరసాల తలుపులు తెరచివేశాడు, ద్వారాలు తెరబడ్డాయి, లే నువ్వు లే. చూడండి అక్కడ ప్రార్థన చేస్తున్నారు. సంఘం అంతా కూడా ఏం చేస్తున్నారంటండి? అత్యాసక్తితో ప్రార్థన. అంటే ఎలా చేయాలంటండి? శక్తి ఉన్న వాళ్ళు ఎలా చేస్తారు? అత్యాసక్తితో ప్రార్థన చేస్తారు. శక్తి లేని వాళ్ళే తలకాయ నేల కాంచి కుయ్యో మొర్రు అంటూ ఉంటారు. కానీ శక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంట? అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంటారు. అటువంటి ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన గొప్ప అద్భుత కార్యాలను జరిగించనుగాక. ఇప్పుడు పేతురు గారు వెంటనే లేచి నిలబడ్డాడు. నువ్వు లేచి ఇదిగో నీ బట్టలు పైన వేసుకో, నీ చెప్పులు వేసుకో, లే బయలుదేరాను. కానీ చెరసాల్లో నుంచి ఆయన బయలుదేరాడు. ఆ గేట్లన్నీ తెరవబడ్డాయంట. సైనికులందరూ సచ్చిన వాళ్ళే పడిపోయారు. ఇప్పుడు దేవదూత ఆయన ప్రక్కన నడుస్తూ ఉన్నారు. దేవదూత అంట ఆయన నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెరసాల్లో నుంచి బయటకు వచ్చేసాడు, బజార్లోకి వచ్చాడు. బజార్లో నుంచి ఇదిగో ఈ బజార్లో మీరు నీ కోసం వారందరూ ప్రార్థన చేస్తున్నారు. ఆ మరియమ్మ గారి ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాయా? దేవదూత బయటికి నడిపించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎప్పుడు జరిగింది? యేసు ప్రభు వారు ఉన్నప్పుడు జరిగిందా? యేసు ప్రభు వారు ఆరోహణం అయిన తర్వాత జరిగిందా? యేసు ప్రభు వారు ఆరోహణమైన తర్వాత జరిగింది. పేతురు జీవించిన దినాల్లో జరిగిన ఈ కార్యాలు ఈ తరములో నేటి దినాల్లో మనం జీవించి ఉండగా అవి జరుగుతాయా జరగవా? ఎస్ ఆర్ నో? ఈ రోజుల్లో కూడా అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడా జరిగించడా? మన జీవితాల్లో కూడా గొప్ప అద్భుత కార్యాలు ప్రభు జరిగించనుగాక. ఆ చెరసాల బంధకాలు త్రెంచివేయునుగాక, సంఖ్యలను త్రెంచివేయునుగాక, ఎదురీదే కృపా దేవుడు దయచేయునుగాక. జీవము కలిగినటువంటి ఈ చేపలు ఏ శక్తి కలిగిన చేపలు ఏం చేస్తాయంట? ఎదురీదుకుంటూ వెళ్ళిపోతాయి అంటండి. ఏ సమస్యలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, ఏ ఆటంకాలు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా సరే వాటన్నిటినీ కూడాను ఈ చేపలంట ఎదురుగిదుకుంటూ ముందుకి అవి వెళ్ళిపోతూ ఉంటాయంట. యోహాను రాసినటువంటి పత్రికలో చూడండి, ఒక మాట చదువుకుందాం. యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. 5వ అధ్యాయము 4వ వచనంలో దేవుని చదవమ్మా. లోకమును జయించుదురు, లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే, మన విశ్వాసమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రభునందు విశ్వాసము కలిగి విజయం పొంది ముందు కొనసాగుదము గాక. తర్వాత మరొక అనుభవం ఏంటంటే, ఈ చేపకి దాని తోక ఒక చుక్కానిలాగా పని చేస్తూ ఉంటుంది. ఓడకు ఒక చుక్కాని ఉంటుంది కదండి. ఓడ నడిపే వాళ్ళకి ఒక చుక్కాని ఉంటుంది. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో ఏమో? ఓడ నడిపే వాళ్ళకి ఒక చుక్కాని ఉంటుంది కదా. తెలుగులో చుక్కాని అంటారు కదా. ఆ ఓడకు అది ఎలా దారి చూపిస్తుందో ఈ చేపకు కూడా దాని తోకే దారి చూపించుద్ది అంటే అండి. అది ఆ తోకతో ఈదుకుంటూ ఏ సముద్రమైనా సరే అది ప్రయాణము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందంటండి. మరి దానికి తోకేమో దిక్చూసి అయితే, చుక్కాని అయితే మనకి ఏంటి దిక్చూసి? ఆ చుక్కాని మనిషికి ఏది ఏమండి? మనకి మనిషికి దేవుడు ఏమి ఏర్పాటు చేశాడు? మనకి నోట్లో నాలుక పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నాలుగుతో మనం ఏం పలుకుతూ ఉంటామో అవి మనకు జరుగుతూ ఉంటాయి. ఎలా పలుకుతాం? మనము విశ్వాసంతో పలుకుతాం.
ఈ 4తో ఏం ప్రార్థన చేస్తామో అవి మన జీవితంలో నెరవేర్చబడుతూ ఉంటాయి. ఈ 4తో ఏ వాగ్దానాలు మనం చదువుతూ ఉంటామో అవి మన జీవితంలో నెరవేర్చబడుతుంటాయి. చూడండి, యాకోబు రాసిన పత్రికలో ఈ 4 గురించి అక్కడ రాశాడు కదా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుండి మనం చదివితే 2వ వచనం చదివినట్టయితే అందరము తప్పిపోచున్నాము, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడగును. తన సర్వ శరీరమును స్వాధీనపరచుకున్న శక్తి గలవాడుగా ఉంచబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. జీవ మరణములు నాలుక వశం. మనం ఏం పలుకుతామో జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఇతరులను దీవించండి కానీ శపించవద్దు. మీరు ఏం మాటలు పలుకుతారో అవి మీకు నెరవేర్చబడతాయి. విశ్వాసంతో మనం ఏం నమ్మి పలుకుతుంటామో అవి మన జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. మీ బిడ్డల విషయంలో శాపం వచ్చినా పలకొద్దు కానీ దీవెన వచ్చినాలే పలకండి. మీ పొరుగు వారితో దీవెన వచ్చినాలే పలకండి. మీ విషయంలో కూడా ఏం జరిగిద్దో ఏం చేస్తాడో దేవుడు అనే మాటే రావద్దు కానీ నా దేవుడు అన్నీ నాకు మేలే చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన అద్భుత కార్యాలే నా జీవితంలో జరిగిస్తాడు, నా కుటుంబంలో జరిగిస్తాడు, నా బిడ్డల బ్రతుకులో జరిగిస్తాడు. విశ్వాసముతో మనం ఈ మాటలు పలికినప్పుడు ఆ మాటలు మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. తర్వాత ఈ చేపలకి పైన శరీరం మీద ఏముంటాయి అంటే పొలుసులు ఉంటాయి కదండి. ఎన్ని పొలుసులు ఉంటాయి? 1 2 లెక్కలేనంత. ఎందుకుంటాయి అంటే అవన్నీ శరీరం మీద తనకి రక్షణగా ఉన్నాయి. ఈ చేప మీద ఆ పొలుసులన్నీ రక్షణగా ఉన్నాయి కనుక అవన్నీ రక్షణగా ఉన్నాయి కనుక చేప అది క్షేమంగా ఉండగలుగుతుంది. ఏదైనా సరే పట్టుకున్నప్పుడు ఎన్ని ఏమైపోయింది? జారిపోయేది. మనంగా పట్టుకున్నప్పుడు ఏమైపోయిందండి? జారిపోయేది. అది ఒక రక్షణ కవచం లాగా ఉంది. బాప్తీసం పొందిన మనందరికీ సర్వాంగ కవచమును దేవుడు మనకు దయచేశాడు. బాప్తీసం పొందిన వాళ్ళందరికీ సర్వాంగ కవచం ఇచ్చాడు. తలకి రక్షణ అనే శిరస్త్రం. చెప్తారా మీరు? వచ్చాయి మీ అందరికీ అన్నీ వచ్చు కదా. తలకి ఏందండి? రక్షణ అనే శిరస్త్రం. రెండవది ఛాతీకి నీతి అనే మైమరువు. తర్వాత నడుము చూపించి కానీ మీకు ఏం గుర్తు రావాలి? బెల్ట్ గుర్తు రావాలా? వడ్రానం గుర్తు రావాలా? ఏం గుర్తు రావాలి? నడుము చూపించి కానీ ముందు సత్యమనే దట్టి బెల్ట్ నడుముకి కదండి. పాదములకి సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సును జోడు. ఒక చేతిలో ఏముండాలి? వాక్యమని ఖడ్గం ఉండాలి. మరో చేతిలో ఏముండాలి? విశ్వాసం అనే డాల్. ఇవన్నీ మనకున్నప్పుడు సర్వాంగ కవచమును మనము ధరించుకున్నాం. వాక్యం లేకపోయినా ఇబ్బంది, విశ్వాసం లేకపోయినా ఇబ్బంది, శిరస్నానం లేకపోయినా ఇబ్బంది. ఛాతీకి ఏం కావాలండి? కవచం. మైమరు అంటారు దాన్ని, కవచం. ఛాతీకి ఏముండాలండి? కవచం ఉండాలి. సత్యమనే దట్టి బెల్ట్ ఉండాలి. మనకి సువార్త వలన సిద్ధ మనస్సును జోడు. పాదాలకి చెప్పులు మనం కలిగి ఉండాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కలిగి ఉండాలి. ఒక్కోసారి మనం దేవునితో విన్నారా, దేవునితో మనకు సమాధానం సరిగా లేకపోతే దేవుడు స్వప్నంలో ఏమని చూపిస్తాడంటే, ప్రార్థనకి నువ్వు చెప్పులు వేసుకుని వెళ్ళావు కానీ తిరిగి వచ్చేటప్పుడు నీ చెప్పులు కనపడలేదు, నా చెప్పులు కనపడలేదని నువ్వు టెన్షన్ పడతా ఉన్నావు. అక్కడ ఎతికావు, ఎక్కడ ఎతికావు కానీ కనపడలేదు. ఏందా నా చెప్పులు ఎందుకు పోయినాయి, ఏమైపోయినాయి అని చెప్పేసి భయపడుతున్నావు. ఎందుకంటే మెలకు వచ్చింది. ఏం పోగొట్టుకున్నావు? సమాధానం పోగొట్టుకున్నావు. ఎవరితో సమాధానం పోగొట్టుకున్నావో? దేవునితో సమాధానం పోయిందా? భార్య భర్తల మధ్య సమాధానం పోయిందా? కుటుంబంలో సమాధానం పోయిందా? ఇరుగు పొరుగు వద్ద సమాధానం పోయిందా? ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే మరలా మనము వెదకాలి. దేవునికి మహిమ కలుగును గాక. మందిరంలోనికి ఒకసారి ఒక సహోదరి వచ్చి, అన్నయ్య రాత్రి శనివారము ప్రార్థనకు వచ్చాము, నేను కొత్త చెప్పులు తెచ్చుకున్నాను, బయట చెప్పులు స్టాండ్ ఉంటే కింద పెడితే ఎవరైనా తీసుకెళ్తారేమోనని ఎవరికి అందకుండా ఎవరికి ఎక్కలేనంత ఆ ఎత్తైనటువంటి ఆ స్టాండ్ మీద కొత్త చెప్పులు పెట్టాను. ప్రార్థన అయిపోయిన తర్వాత నేను మర్చిపోయాను 2 చెప్పులు, ఇంటికి వెళ్ళిపోయాను. నాకు
రాత్రి పడుకునే ముందు గుర్తొచ్చింది, నా కొత్త చెప్పులు వెతుక్కుంటే ఇంట్లో లేవు. అయ్యో చెప్పులు చర్చిలో మర్చిపోయాను, రేపటికి ఉంటాయా ఉండవా? టెన్షన్ వచ్చింది. అప్పుడు వద్దామంటే రాత్రి ఏమో 11 అయింది. మా ఆయన చెబితే మరి ఏమంటాడో అని చెప్పేసి ఆయనకి చెప్పలేదు. నాకు నిద్ర పడతలేదు. ఎప్పుడు తెల్లారుతా చర్చికి వెళ్దామని ముందే లేచి రెడీ అయ్యి అంతా, నువ్వు ఆయన రెడీ అయ్యమంటే ఏంది రోజు గంట ఇవ్వాలి, పెనలక రెడీ అయ్యావు చర్చికి, 7ంటికి ప్రార్థన అంటే 6ంటికి రెడీ అయ్యామంటే వెళ్దాం రా ముందు దేవుని మనిషి పాస్టర్ గారు 7ంటికి రమ్మంటున్నాడు. వచ్చామన్నయ్య, ఇక్కడికి వచ్చి చూస్తే ఒక చెప్పు ఉంది, ఒక చెప్పు లేదు అన్నయ్య. ఒకటి ఉంది, ఒకటి లేదు. అయ్యా ఇక్కడ రాత్రి మీరు పడుకున్నారు కదా? అవును పడుకున్నాం. మరి ఇక్కడ ఒక చెప్పు ఉందంటే ఒక చెప్పు లేదయ్యా అంటే సీసీ కెమెరా ఆన్ చేసి చూశారు. సీసీ కెమెరా రాత్రి 10 గంటలకి వెళ్ళిపోయారు అందరూ. ఆ 2 చెప్పులు అక్కడ కనబడతా ఉన్నాయి, కొత్త చెప్పులు దగదగ మెరుస్తూ ఉన్నాయి. ఓకే, ఈ 2 చెప్పులు 10 గంటలకు ఉన్నాయి, 11 గంటలకు ఉన్నాయి, 12 గంటలకి ఉన్నాయి. అయితే ఆ తర్వాత ఒక కుక్క వచ్చింది. ఆ కుక్క 2 కాళ్ళు పైకెత్తింది. అందుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ 2 చెప్పుల్లో ఒక్క చెప్పు మాత్రమే దానికి దొరికింది. అది అందరితో తృప్తిపడి ఆ చెప్పు తీసుకుని వెళ్ళిపోయింది. ఇదమ్మా జరిగిన సంగతి. దేవునికి ఇష్టం. మా చర్చి దగ్గర పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు, మళ్ళీ దొరకవచ్చు. కానీ ఆత్మీయ జీవితంలో చెప్పులు పోగొట్టుకుంటే సమాధానము పోగొట్టుకున్నట్టే. దేవునితో సమాధానం, సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట, చేపలకి ఇంకేముంటాయి పులుసులు కాకుండా? మా మొప్పలు అండ్ శంఖములు కదా. చేప కొనేవాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? ఏం చూసుకుంటారు? బతికిందా బతికిలేదా కదా. ఆ బతికే ఉందనుకో, అప్పుడు లోపల శంఖం తీసి ఓపెన్ చేసి చూస్తారు, ఇది బాగా ఉందా లేదా, బలంగా ఉందా లేదా, రక్తం అంటారు ఉందా లేదా, బాగా బలంగా ఉందా లేదా అని చూస్తూ ఉంటారు. ఇవి దేనికోసం దేవుడు పెట్టాడు? మొప్పలు శంఖాలంటే ఇవి నీళ్ళల్లో వెళ్తూ ఉంటాయి. ఆ నీళ్ళలో చాలా మలినాలు కూడాను వస్తూ ఉంటాయి. దాని నోట్లోకి వెళ్ళిపోయిన సరే అదేం చేసిందంటే ఈ మొప్పలు ఈ శంఖాల నుంచి ఆ మలినాలన్నీ బయటికి వదిలేస్తూ ఉంటుంది. దానికి అవసరమైన ఆహారమే తినిద్ది కానీ మిగతా వాటిని వదిలేస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనము కూడాను ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము. ఈ లోకంలో ఉన్నప్పుడు వాటిలో మనము ఏది అవసరమో దాన్నే మనం తీసుకోవాలి. అవసరం లేని వాటిని మన జీవితంలో నుంచి మనము వాటిని విడిచిపెట్టేయాలి, వదిలేయాలి. అప్పుడే మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధులముగా ఆయనతో కూడా నిలబడగలిగిన అనుభవంలో మనం ఉంటాం. ఈ చేపలు గురించి మన జీవితంలో కొన్ని పాఠాలు ప్రభు మనకు నేర్పించి ఆశీర్వదించును గాక. ఈ వాక్యం మన హృదయంలో ప్రభు పదిలపరచును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని, దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థనా మందిరంలో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట DVDలు, CDలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించును మరియు గుంటూరులోని ప్రబోధ బస్టాల్ నందు మీకు లభించును. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ G. విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 8885539777.